బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ లోకంలో ప్రతి మనిషి శాంతి కోసం వెతుకుతున్నాడు. కాని నిజమైన సుకూన్ ఎక్కడ ఉందో చాలామంది గ్రహించడం లేదు. మనుషులు ధనం, పదవి, కీర్తి, ప్రతిష్టలు, విదేశీ జీవితం వంటి వాటిలో సంతోషాన్ని వెతుకుంటున్నారు. కాని ఇవి కేవలం కళ్లకు కనిపించే మెరుపులు మాత్రమే, హృదయానికి నిజమైన ప్రశాంతత ఇవ్వలేవు. అల్లాహ్ తాలా పవిత్ర ఖురాన్లో స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకు 13 సూరా 28 ఆయత్, అల్లాహ్ స్మరణలోనే హృదయాలు ప్రశాంతత పొందుతాయి అని. ఇది అల్లాహ్ యొక్క వాగ్దానం. మనం ఎంత దూరం వెళ్లినా, ఎంత సంపాదించినా మన హృదయం ఖాళీగా అనిపిస్తే దానికి కారణం అల్లాహ్ స్మరణ లేకపోవడమే. ఒక యువకుడు చిన్న వయస్సులోనే అపార సంపదను సంపాదించాడు, కీర్తి పొందాడు, ప్రజలు అతన్ని గౌరవించాడు. కాని అతని మనస్సులో మాత్రం ఒక ఖాళీ, ఒంటరితనం. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే అతని ఆత్మకు కావాల్సిన ఆహారం లభించలేదు. ఆకలి వేసిన వాడికి బంగారమిచ్చినా ఉపయోగం లేదు. అతనికి అన్నం కావాలి, దాహమున్నవాడికి చల్లని గాలి కాదు, నీరు కావాలి. అలాగే మన హృదయాలకు అల్లాహ్ సమీపం అవసరం. మనం అల్లాహ్ తాలాను మరిచిపోతే మన జీవితం లోపల నుండి ఖాళీ అవుతుంది. అల్లాహ్ తాలా మనల్ని ఎందుకు సృష్టించాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన పవిత్ర ఖుర్ఆన్లో చెప్పారు. ఉదాహరణకు 51 సూరా 56 ఆయత్, జిన్నులు మరియు మనుషులను నేను నా ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను అని. ఇది మన జీవిత లక్ష్యం. మనం ఈ లక్ష్యాన్ని మరిచిపోయి లోకంలో మునిగిపోతే మనకు శాంతి ఎలా దొరుకుతుంది? ఈరోజు ప్రపంచంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగింది. హయా అనే సిగ్గు మాయమవుతోంది. కాని ఇస్లాం మనకు హయా నేర్పుతుంది, వినయం నేర్పుతుంది, పరిమితి నేర్పుతుంది. ఒక నిజమైన ముస్లిం యువకుడు తన భార్యను అమానత్గా భావిస్తాడు, పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి నిరాకరిస్తాడు. ఇదే ఇస్లాం యొక్క గొప్పతనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హయా ఇమాన్లో భాగమని. హయా లేకపోతే ఇమాన్ అసంపూర్ణంగా మారుతుంది. నేటి సమాజంలో వినోదం, పాటలు, నృత్యాలు ఎక్కువయ్యాయి. కాని ఇవి మన హృదయాన్ని బలహీనపరుస్తాయి. ఒక జాతి వినోదాలలో మునిగితే ఆ జాతి నుండి వీరులు పుట్టరు, కేవలం వినోదకారులు మాత్రమే పుడతారు. అల్లాహ్ భయం కలిగి ఉండటం నిజమైన జ్ఞానం. సహాబాలు అల్లాహ్ భయంతో జీవించారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు పరలోకాన్ని ఆలోచించి కన్నీళ్లు కార్చేవారు. ఎందుకంటే వారు అల్లాహ్ను నిజంగా తెలుసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహ్ భయంతో కార్చిన ఒక కన్నీటి చుక్క నరకాగ్నిని ఆర్పేస్తుంది అని. ఇది మనకు ఒక గొప్ప సందేశం. మనం ఈ లోకంలో నవ్వుతూ కాలం గడిపినా ఆఖిరత్లో ఏడవాల్సి వస్తే అది ఎంత కష్టం. కాని ఈ లోకంలో అల్లాహ్ భయంతో ఏడిస్తే ఆఖిరత్లో సుఖం పొందుతాము. మన జీవితం చాలా చిన్నది, ఇది ఒక పరీక్ష మాత్రమే. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 57 సూరా 20 ఆయత్, ఈ లోక జీవితం ఆటపాటలు మాత్రమే అని. మనం ఈ లోకాన్ని శాశ్వతంగా అనుకుంటున్నాం. ఇది అతిపెద్ద భ్రమ. నిజమైన జీవితం ఆఖిరత్. అక్కడే మన శాశ్వత నివాసం. ఖయామత్ రోజు చాలా భయంకరమైన రోజు. ఆ రోజు తండ్రి తన కొడుకును రక్షించలేడు, కొడుకు తన తండ్రిని రక్షించలేడు. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 26 సూర 88 ఆయత్, ఆ రోజు ధనం మరియు సంతానం ఉపయోగం ఉండదు అని. కేవలం శుద్ధమైన హృదయం మాత్రమే ఉపయోగపడుతుంది. మన మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ప్రతి మాటకు లెక్క ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి పదం రికార్డవుతోంది. మంచి మాటలు మాట్లాడితే మంచిది, చెడు మాటలు మాట్లాడితే నష్టం. అందుకే నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నమాజ్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 20 సూరా 14 ఆయత్, నా స్మరణ కోసం నమాజ్ స్థాపించు అని. నమాజ్ మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, మనసుకు ప్రశాంతత ఇస్తుంది, మనల్ని చెడు పనుల నుండి దూరం చేస్తుంది. పాపాలు చేయడం చాలా సులభం, కాని వాటి నుండి బయటపడటం చాలా కష్టం. కాని మనం నిజమైన తౌబా చేస్తే అల్లాహ్ మనల్ని క్షమిస్తాడు. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 2 సూరా 222 ఆయత్, తౌబా చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు అని. ఇది ఎంత గొప్ప వరం! తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన విషయం. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 17 సూరా 23 ఆయత్, తల్లిదండ్రులకు మంచిగా ప్రవర్తించండి అని. వారి పాదాల క్రింద స్వర్గముంది. వారిని బాధపెడితే అల్లాహ్ కోపమొస్తుంది. పేదలకు సహాయం చేయాలి. మన సంపదలో వారి హక్కు ఉంది. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 51 సూరా 19 ఆయత్, వారి సంపదలో పేదల హక్కు ఉంది అని. దానం చేయడం మన పాపాలను తొలగిస్తుంది.
అల్లా మీద నమ్మకం కలిగి ఉండాలి. అల్లా తాలా చెప్పారు. ఉదాహరణకు 65 సూరా 3 ఆయత్, అల్లా మీద ఆధారపడిన వారికి ఆయన చాలు అని. మనం ప్రయత్నం చేయాలి, ఫలితాన్ని అల్లా మీద వదిలేయాలి. మనము చేసే ప్రతి పని అల్లాహ్ చూస్తున్నాడు. అల్లాహ్ తాలా చెప్పారు. ఉదాహరణకు 2 సూరా 110 ఆయత్, మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తున్నాడు అని. ఇది మనకు జాగ్రత్తగా ఉండటానికి ఒక హెచ్చరిక. మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మంచి స్నేహితులని ఎంచుకోవాలి. చెడు స్నేహం మనిషిని నాశనం చేస్తుంది. సమయాన్ని వృధా చేయకండి, ప్రతి క్షణం విలువైనది. ఖుర్ఆన్ చదవండి, నమాజ్ చేయండి, దువా చేయండి, అల్లాను స్మరించండి. ఇప్పుడు మనం ఒక గొప్ప దువాతో ముగిద్దాం. ఓ అల్లాహ్ అర్ రహ్మాన్ అర్ రహీం, ఓ అల్లాహ్ అల్ మాలిక్ అల్ ఖుద్దూస్, ఓ అల్లాహ్ అల్ అలీం అల్ హకీం, మా హృదయాలను శుద్ధి చేయుము, మా పాపాలను క్షమించుము, మాకు సన్మార్గం చూపుము, మాకు ఇమాన్ బలపర్చుము, మాకు నమాజ్లో స్థిరత్వమివ్వుము, మాకు ఖుర్ఆన్ ప్రేమనివ్వుము, మా తల్లిదండ్రులను క్షమించుము, వారికి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు ఇవ్వుము. ఓ అల్లాహ్, మా జీవితాన్ని నీ మార్గంలో నడిపించుము. మా చివరి మాట లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాగా చేయుము. మాకు కబర్ అజాబ్ నుండి రక్షణ ఇవ్వుము. మాకు జన్నత్ అల్ ఫిర్దౌస్లో స్థానమివ్వుము. ఓ అల్లాహ్, మా కన్నీళ్లను స్వీకరించుము, మా తౌబాను అంగీకరించుము, మా దువాలను అంగీకరించుము, మా ఉమ్మత్ను కాపాడుము. బాధపడుతున్న వారిని సుఖంగా చేయుము, పాపాలలో మునిగిపోయిన వారిని మార్గం చూపుము. రబ్బనా లా తుజిగ్ కులూబనా బాద ఇద్ హదైతనా వహబ్ లినా మిన్ లదున్క రహ్మతన్ ఇన్నక అంతల్ వహాబ్. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.